చాలా మందికి వాసన వస్తున్నా పసిగట్టలేరు. ఇలాంటి వారి పని అయిపోయినట్టేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముక్కు వాసన పీల్చే శక్తిని కోల్పోతే మరణానికి దగ్గరగా ఉన్నట్టేనని కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు అంటున్నారు. యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ అండ్ సర్జన్ లోని సైకియాట్రీ విభాగానికి చెందిన భారత్ డాక్టర్ దావనగిరి దేవానంద్ ఈ విషయంపై పరిశోధించి మరీ తేల్చి చెప్పాడు. ముక్కు వాసన పీల్చగలం తన ప్రత్యేక శక్తిని కోల్పోతే ఆ తరువాత కనీసం 4 ఏళ్లలోపు ఆ వ్యక్తి చనిపోతాడనే విషయం తమ పరిశోధనల్లో వెల్లడైనట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1169 మంది వృద్ధులపై చేసిన ప్రత్యేక అధ్యయనంలో ఈ విషయం నిరూపణ అయినట్టు తెలిపారు. ముక్కు తన ప్రత్యేక లక్షణాన్ని కోల్పోవడం అంటే చావు గడియలు దగ్గర పడుతుందనడానికి సంకేతమని యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసిన పరిశోధనలో తేలింది. వాసన ఒక రకమైన ముక్కుకు సంబంధించిన జ్ఞానేంద్రియం. మంచి వాసనను సువాసన, పరిమళం, సుగంధం అంటారు. పువ్వులు రకరకాలైన సువాసనలను వెదజల్లుతాయి. 8 రకాల సువాసనలను అష్టగంధాలు అని పేర్కొంటారు. ఇవి కర్పూరం, కస్తూరి, పునుగు, జహ్వాజీ, అగురు, పన్నీరు, అత్తరు మరియు శ్రీగంధం. చెడు వాసనను కంపు, దుర్గంధం లేదా దుర్వాసన అంటారు. అరోమా వాసనను గ్రహించలేకపోతున్నారు. మీకు ఇష్టమైన ఆహారాలు వాసన చూడకుండా ఫుడ్ ఎంజాయ్ చేయలేకపోతున్నారా? ఆహారాలు మాత్రమే కాదు, మీ పరిసరాల్లోని మంచి వాసనలు కూడా గ్రహించలేకపోతున్నారా? కొంతమంది ఉన్నట్లుండి వినికిడి లోపం ఏర్పడ్డట్లు వాసన శక్తిని కోల్పోతుంటారు. వాసన శక్తి కోల్పోయినప్పుడు ఆ సామర్థ్యం తిరిగి గ్రహించడానికి కొన్ని బెటర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి హోమ్ రెమెడీస్. ఈ హోమ్ రెమెడీస్ మీరు కోల్పోయిన వాసన శక్తిని తిరిగి తీసుకొస్తాయి. ఇలా వాసన శక్తిని కోల్పోవడాన్ని అనోస్మియా లేదా నోస్ బ్లైండ్నెస్ అని పిలుస్తారు. స్ట్రాంగ్ గా ఉన్న వాసన కూడా గ్రహించలేకపోవడాన్ని అనోస్మియా అని పిలుస్తారు. ఇలాంటి పరిస్థితికి కారణమేంటి? వాసన గ్రహించే నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల బ్రెయిన్ కు సరైన సిగ్నల్స్ అందవు. దాంతో వాసన గ్రహించలేదు. ఇలాంటి పరిస్థితికి వివిధ కారణాలున్నాయి. అయితే ఈ కారణాలు తాత్కాలికం లేదా శాశ్వతం కావచ్చు. ఇది జలుబు, ముక్కు దిబ్బడం, పొల్యూషన్, స్ట్రెస్ లేదా శరీరంలో విటమిన్స్, కాల్షియం, జింక్ వంటివి లోపించడం వల్ల కూడా వాసన గ్రహించే శక్తిని కోల్పోతారు. ఇంకా తలకు గాయాలవ్వడం వల్ల కూడా వాసన శక్తిని కోల్పోతారు. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కోల్పోయిన వాసన శక్తిని తిరిగి గ్రహించడానికి ఇక్కడ కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. 1. ఆముదం. ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఆముదం కోల్పోయిన శక్తిని గ్రహించడానికి సహాయపడుతుంది. ఆముదం నూనెను ఒక్కొక్క డ్రాప్ ను ముక్కులో వేసుకోవాలి. ఉదయం మరియు రాత్రి నిద్రించడానికి ముందు ఒక్కో డ్రాప్ ఆముదం ముక్కులో వేసుకోవడం వల్ల నాజల్ ప్యాసేజ్ క్లియర్ అవుతుంది. 2. వెల్లుల్లి. వెల్లుల్లిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది నాజల్ ప్యాసేజ్ ను క్లియర్ చేస్తుంది. స్మెల్ తిరిగి పొందేందుకు సహాయపడుతుంది. 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని నీటిలో వేసి బాయిల్ చేయాలి. దీన్ని రోజులో 2-3 సార్లు తాగడం వల్ల మేలు చేస్తుంది. 3. దాల్చిన చెక్క. కోల్పోయిన వాసనను తిరిగి పొందడానికి దాల్చిన చెక్క గ్రేట్ గా సహాయపడుతుంది. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి నాలుక మీద అప్లై చేయాలి, లేదా ఈ 2 మిశ్రమాలను వాటర్ లో మిక్స్ చేసి తాగాలి. 4. అల్లం. అల్లం ముక్కను నీటిలో వేసి బాగా బాయిల్ చేయాలి. టీ మరిగించిన తర్వాత ఆ నీటితో ఆవిరి పట్టడం వల్ల నాజల్ ప్యాసేజ్ క్లియర్ అవుతుంది. స్మెల్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు రుచి కూడా అద్భుతంగా గ్రహిస్తారు. 5. హాట్ వాటర్ స్టీమ్. వాటర్ ను బాగా మరిగించి హాట్ వాటర్ స్టీమ్ చేయాలి. తలకు నిండుగా బెడ్ షీట్ కప్పి వేడి నీళ్లు ఆవిరి పట్టాలి. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది, వాసన తిరిగి గ్రహించేలా చేస్తుంది. 6. యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ నాజల్ ఇన్ఫెక్షన్ ను మరియు సైనస్ ను నివారిస్తుంది. కోల్పోయిన వాసన శక్తిని తిరిగి పొందేలా చేస్తుంది. 1 టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను వాటర్ లో మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. 7. నిమ్మరసం. నిమ్మరసంలోని సిట్రస్ వాసన ముక్కు మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వాసన తిరిగి పొందేలా చేస్తుంది. నిమ్మరసంను 2 ముక్కలుగా కట్ చేసి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వాసన చూడాలి. 8. యాలకులు. బ్రెయిన్ కు సంకేతాలను అందించే నరాలు బలహీన పడినప్పుడు వాసన శక్తిని కోల్పోతారు. యాలకులు వాసన శక్తిని తిరిగి గ్రహించేలా చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో యాలకులను చేర్చుకోవడం చాలా అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ను రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.